ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఈరోజు మనం మంత్ర సాధన లేదా నామజపం గురించి కొంచెం తెలుసుకుందాం. ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం వైరాగ్యవాసన అని చెప్తారు. అంటే ఈశ్వరుని అనుగ్రహంతో, భగవంతుడి అనుగ్రహంతో మనిషికి వైరాగ్యం పట్ల ఆసక్తి కలుగుతుంది అని. ఇక్కడ వైరాగ్యం అంటే కేవలం సన్యాసులుగా మాత్రమే అనుకోకూడదు. అది ఆధ్యాత్మిక స్పృహ, ఆధ్యాత్మిక జాగృతి కలిగిన ఆ ప్రేరణ కలిగిన వాళ్ళందరికీ ఆ మాట వర్తిస్తుంది. ఈ విధంగా మనకు ఆధ్యాత్మిక ప్రేరణ కలిగినప్పుడు మనం భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా అర్చించాలి అన్నటువంటి సంశయం వస్తుంది. మూర్తిత్రయం యొక్క ముఖ్యమైన కంట్రిబ్యూషన్ ఏమిటంటే సపరేటింగ్ ది ఎసెన్షియల్స్ ఫ్రమ్ నాన్ ఎసెన్షియల్స్. నాన్ ఎసెన్షియల్స్ అంటే ఊరికే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడము, పూజలు పునస్కారాలు చేయడము ఇట్లాంటి. అయితే ఎసెన్షియల్స్ ఏమిటంటే ఆధ్యాత్మిక జీవితం అనేది అది ఒక అంతరంగిక ప్రయాణం. సాధన, జపము, ధ్యానము, ప్రార్థనలు ఇవన్నీ చేయాలి. శ్రీరామకృష్ణులు అందరికీ ఒక జనరల్ సూచన ఇచ్చారు. ఏమిటంటే ఈ కలియుగానికి నారదీయ భక్తి మార్గమే శ్రేయస్కరమైనది, శ్రేష్టమైనది అని. భగవంతుని నామ సంకీర్తన చేస్తే దాని ద్వారానే జనులు తరింపబడతారు. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. ఒక్క పూట భోజనం లేకపోతే విలువెల్లాడిపోతారు. అందువల్ల భగవంతుడు అంత సులభమైన మార్గాన్ని ఇచ్చాడు కలియుగంలో. అన్ని యుగాలలోకి ఉత్తమమైన యుగం ఏమిటి అని అడిగితే కలియుగం అని చెప్పారు. అదేలాగా సత్యయుగము, త్రేతాయుగంలో ధర్మం ఎక్కువగా ఉండేది, కలియుగంలో అధర్మం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు కలియుగము ఉత్తమమైన ఎలా చెప్పారంటే కలియుగంలో భగవత్ సాక్షాత్కారం కేవలం నామస్మరణ ద్వారానే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. మిగతా యుగాల్లో సత్యయుగము, త్రేతాయుగంలో అప్పుడంతా వాళ్ళు ఏవో ఉగ్ర తపస్సులు చేయాల్సి ఉండేది. భాగవతంలో శుకదేవుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తాడు, కలేర్దోషనిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరం వ్రజేత్. అంటే ఓ రాజా, కలి అనేది దోషములతో కూడుకుని ఉన్నది. అయినప్పటికీ దానిలో ఒక మహాగుణం ఉంది. ఏమిటంటే కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరం వ్రజేత్. శ్రీకృష్ణుని సంకీర్తన ద్వారానే జీవుడు బంధము నుండి విడివడి పరమధామాన్ని చేరుకోగలడు అని. ముఖ్యంగా శ్రీరామకృష్ణ ఆగమనం తరువాత అది ఇంకా సులభమైంది అని చెబుతారు. ఎలాగంటే తలుపులు మూసి ఉన్నాయి, మనం వాటిని తోస్తే చాలు మనకు భగవంతుని దర్శనం లభిస్తుంది. అంతే. శ్రీరామకృష్ణుడు చెప్పారు, చెట్టు మీద పక్షులు కూర్చుని ఉన్నాయి, చప్పట్లు చరిస్తే పక్షులు అన్నీ ఎగిరిపోతాయి. అదేవిధంగా చప్పట్లు చరుస్తూ హరినామాన్ని ఉచ్చరిస్తే శరీరంలోని పాపములు అనే పక్షులు ఎగిరిపోతాయి. అన్ని మార్గాలలోకి ఈ నామజప మార్గము అత్యుత్తమమైనది. అందరూ సాధు మహానుభావులు, అన్ని సంప్రదాయాలు దీని మీద చాలా ఎంఫసైజ్ చేస్తాయి, నొక్కి చెప్తాయి. చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం ఉంది, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కళౌ నాస్తేవ 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 గతిరన్యత. ఏమిటంటే ఈ హరినామము ఒక్కటే శరణ్యం కలియుగంలో. కళౌ నాస్తేవ 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 గతిరన్యత. కలిలో వేరే మార్గము లేదు, వేరే గతి లేదు, వేరే మార్గం 3 సార్లు చెప్పారు, నాస్తేవ 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 అని. ఇక్కడ హరినామం అంటే హరినామం అనే కాదు, ఏదైనా సిద్ధమంత్రం, సద్గురువు నుండి లభించినటువంటి సిద్ధమంత్రం ఏదైనా సరే ఓకే. చైతన్య దేవుడు శిక్షాష్టకంలో చెప్తాడు, ఒక శ్లోకం ఉంది, నామకారీ బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాళ ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశం ఇహాజనినానురాగ. దీని అర్థం ఏమంటే, ఓ ప్రభు, నువ్వు నీ యొక్క నామములో ఎంతో శక్తిని నింపి ఉన్నావు.
దాన్ని స్మరించడానికి ఫలానా సమయం అంటూ కూడా ఏం నిబంధన లేదు. ఎప్పుడైనా చేయవచ్చు. అయినప్పటికిని ప్రభూ, హ్మ్, నీ నా నీకు ఇంత ఇంత కృప ఉంది నా మీద. అయినప్పుడు నా దౌర్భాగ్యం ఏమిటంటే నాకు నామం పట్ల రుచి కలగడం లేదు. నామం పట్ల అనురాగం కలగడం లేదు. ఈ గురువు, ఇష్టదైవము, ఇష్టమంత్రం ఇవి కేవలం మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి. మిగతా మతాల్లో లేవు. స్వామి వివేకానంద చెప్పాడు, ఈ నివృత్తి మార్గానికి వచ్చే జీవులు తమ ఆఖరు జన్మకు సిద్ధంగా ఉన్న జీవులు పుణ్యభూమి భారతదేశంలో జన్మిస్తారు అని. శ్రీరామకృష్ణులు చెప్పారు, జపం అంటే భగవంతుని నామాన్ని ఏకాంతంలో నిశ్శబ్దంగా స్మరించడం. ఈ విధంగా భగవంతు నామాన్ని భక్తితో స్మరిస్తూ పోస్తే అప్పుడు మనం భగవంతుని దర్శించగలం. ఆయన ఒక ఉదాహరణ ఇస్తాడు. గంగా నదిలో ఒక కొయ్య కట్టబడి ఉంది. దానికి ఒక గొలుసు, ఒక చైన్ కట్టబడి ఉంది. అది ఒడ్డున ఒక సపోర్ట్ కట్టబడి ఉంది, కొయ్యకు కట్టబడి ఉంది ఆ గొలుసు. ఒక్కొక్క లింక్ పట్టుకొని వెళ్తే అప్పుడు మనం క్రమక్రమంగా వెళ్ళి ఆ కొయ్యను చేరుకోవచ్చు. అదేవిధంగా భగవంతుని నామాన్ని స్మరిస్తూ పోతే మనం ఆయన దర్శించగలము. అమ్మ శారదాదేవి చెప్పింది, నువ్వు కనుక ధ్యానం చేయలేకపోతే జపము చెయ్యి, జపాసిద్ధి అని చెప్పింది. అంటే జపము ద్వారానే సిద్ధి లభిస్తుంది. అమ్మ చెప్పింది జపాసిద్ధి 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 అని 3 సార్లు చెప్పింది. ఆ విధంగా అంతగా ఎంఫసైజ్ చేసింది. జపము ద్వారా మన యొక్క సంస్కారములను మార్చుకోవచ్చు, మంచి సంస్కారాలను ఏర్పరచుకోవచ్చు. భగవత్ సాక్షాత్కారానికి మనం చేయవలసింది ఏమిటంటే మన సద్గురువు నుంచి మన మంత్రాన్ని స్వీకరించి దానిని భక్తితో జపము ధ్యానము చేస్తే చాలు. అది చాలు, వేరే ఏమి అవసరం లేదు అని చెప్తారు గురుజనులు. మంత్రము అంటారు. మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. అంటే మననం ద్వారా, స్మరణం ద్వారా అది మనల్ని తరింపజేస్తుంది. అది మంత్రము. గురువు శిష్యునికి మంత్రం ఇచ్చిన తరువాత మంతోర్ అంటాడు. అంటే ఇది బెంగాలీలో చెప్పబడింది. మంతోర్ అంటే నీ మనస్సు అని. అంటే గురువు చెప్తున్నాడు, నేను నీకు ఇప్పుడు మంత్రం ఇచ్చాను, ఇక మీదట అంతా నీ మనస్సు మీదే ఆధారపడి ఉంది అని. ముగ్గురి కృప లభించింది. గురువు, కృష్ణుడు, వైష్ణవుడు ముగ్గురి కృప లభించింది. అయితే ఒక్కదాని యొక్క కృప లభించడం లేదు. దాని కారణంగా సిద్ధి కలగడం లేదు. ఆ ఒక్కటి ఏమిటంటే అది మన మనస్సు. మన మనస్సు యొక్క కృప కూడా కావాలి. సముద్రంలో ముత్యపు చిప్పలు ఈ స్వాతి నక్షత్రపు సమయంలో నీటి బిందువును సేకరించిన తరువాత సముద్రం అట్టడుగు పోయి ఆ నీటి బిందువు ముత్యంగా పరిణమించేంత వరకు అక్కడే ఉంటాయి. దాని తర్వాతే బయటకు వస్తాయి. కథామృతంలో ఒక పాట వస్తుంది, బెంగాలీలో ఉంది అది. తెలుగు కథామృతంలో కూడా ఈ పాట లభిస్తుంది, దాని అనువాదం లభిస్తుంది. डुबु 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 रूप सागरे अमार मन, अरे डुबु 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 रूप सागरे अमार मन, ताला तालु पातालु खुजले, ताला तालु पातालु खुजले, पाबीरे प्रेम रत्न धन, डुबु 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 रूप सागरे अमार मन. దీని అర్థం ఏమంటే, ఓ మనసా నీ రూపసాగరంలో, భగవంతుడి రూపసాగరంలో మునిగిపో. తలాతలు పాతాలు కుజలే పాబీరే ప్రేమ్ రత్నం. దాని అట్టడుగు లోతులకు కనుక వెళ్ళినట్లయితే అప్పుడు నీకు ఆ భగవంతుడి ప్రేమరత్న ధనం అనేది లభిస్తుంది. ఈ విధంగా మనం కూడా గురువు నుంచి మంత్రము స్వీకరించిన తర్వాత మన హృదయాంతరాలకి పోయి ఆ రత్నాన్ని, ఆ ధనాన్ని సంపాదించాలి. ఇంకోటి ఏమంటే, ఈ మంత్రజపం ద్వారా మనస్సు పవిత్రమవుతుంది. మరి మనస్సు పవిత్రమైతే ఏమవుతుంది? దానికి యేసుక్రీస్తు చెప్పాడు, బ్లెస్డ్ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్ అని. అంటే పవిత్ర హృదయం కలవారు ధన్యులు, ఎందుకంటే వాళ్ళు భగవంతుని దర్శించగలరు. యోగానందజీ అని శ్రీరామకృష్ణుల యొక్క సన్యాస శిష్యుడు ఉండేవాడు. పూర్వాశ్రమంలో ఆయన పేరు యోగిన్. అతడు
శ్రీరామకృష్ణ ఒకసారి అడిగాడు, కామాన్ని జయించడం ఎలాగా అని. దానికి శ్రీరామకృష్ణ చెప్పారు, హరినామాన్ని జపించు, దాని ద్వారా నువ్వు కామాన్ని జయించగలవు. అయితే ఆ సలహా ఆ యోగినికి రుచించలేదు. ఆయన కాస్త నిరాశ చెందాడు. అతను అనుకున్నాడు, ఈయనేదో రామకృష్ణ ఏదో హఠయోగ ప్రక్రియలు నేర్పిస్తాడనుకున్నాడు. అయితే ఈయన హరినామాన్ని జపించమని చెప్తున్నాడు. దానిలో ఏముందంత, కలకత్తాలో వేశ్యలు కూడా హరినామాన్ని జపిస్తున్నారు, దానితో ఏమవుతుంది అని అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత అతడు హరినామాన్ని జపించడం మొదలుపెట్టాడు. వెంటనే ఆయనకు దాని యొక్క ఫలితం లభించింది. తరువాతి కాలంలో వివేకానందుడు చెప్పాడు, మాలో ఎవరైనా కామాన్ని జయించిన వాడు ఉన్నాడంటే అతడు యోగానందుడు మాత్రమే అని. శ్రీమద్ స్వామి విశుద్ధానందజీ మహారాజ్ అని మన రామకృష్ణ మఠం మిషన్ యొక్క 8వ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన గొప్ప తపోసంపన్నుడు. ఆయన ఒకసారి గోకులానందజీకి చెప్పాడు. గోకులానందజీ అంటే ఢిల్లీ సెంటర్కు అధ్యక్షుడిగా, చాలా సంవత్సరాలు ఢిల్లీ సెంటర్కు అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆ గోకులానందజీ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అతడికి విశుద్ధానందజీ మహారాజ్ చెప్పాడు, నువ్వు గనక రోజుకు 10,000 సార్లు జపం చేస్తే దాని ద్వారా నువ్వు మనోపవిత్రతను సాధించగలవు అని. నామం ఎంతో మహిమ కలిగి ఉన్నది. నామము మరియు నామ్ని అని చెప్తారు. నామ్ని అంటే నామము ద్వారా సూచించబడే వ్యక్తి. ఈ నామ్ని కంటే నామంలో ఎక్కువ ఉన్నతమైనది. ఏ విధంగా అంటే, హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి రామనామాన్ని జపిస్తూ సముద్రాన్ని దాటాడు. అయితే స్వయంగా రాముడు సముద్రాన్ని దాటాలంటే దానికి వంతెన కట్టవలసి ఉంది. శ్రీరామకృష్ణుడు చెప్పినారు, ఈ మంత్రములో ఎంతో, భగవంతుని నామములో ఎంతో శక్తి ఉంది. అది అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఏ విధంగా అయితే విత్తనము చాలా సున్నితమైనది, మొలక కూడా సున్నితమైనది అయినప్పటికీ అది దృఢమైన భూమిని ఛేదించుకుని బయటకు వస్తుంది. అమ్మ శారదాదేవి చెప్పింది, ఈ మనస్సును ఏకాగ్రం చేయడం అనేది అతి కష్టమైనది. అది ఎలాగంటే, ఒక పార తీసుకొని గొయ్యి తవ్వడం కంటే ఎంత కష్టం, దానికంటే కష్టమైనది. అయినప్పటికీ మనము ఎల్లప్పుడూ కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయకుండా, సాధన చేయకుండా ఏం సాధించగలము అని. అన్ని కార్యాలు నిర్వర్తిస్తూనే నామస్మరణ పోతూ ఉండాలి లోపల. భాగవతంలో ఒక మంచి శ్లోకం ఉంది, విపదో నైవ విపద సంపదో నైవ సంపద విపద్ విస్మరణం విష్ణో సంపద్ నారాయణ స్మృతి. అంటే విపత్తులేవే విపత్తులు కాదు, సంపదలు కూడా సంపదలు కావు. విపద్ విస్మరణో విష్ణు, ఈ విష్ణువును విస్మరించడం, విష్ణువును స్మరణం చేయకుండా ఉండడం, విస్మరించడం, అదే పెద్ద విపత్తు. సంపద్ నారాయణ స్మృతి, నారాయణ యొక్క స్మృతి, నారాయణ యొక్క స్మరణం, అదే పెద్దటి సంపద. ఇప్పుడు విషయం ఏమంటే, మనకు ఆధ్యాత్మిక జీవనంలో గురువు అవసరం ఉందా అని. కొంతమంది అంటారు, స్వామీజీ నేను నా మార్గాన్ని చూసుకుంటాను అని. అయితే అది సరిపోదు. ఎందుకంటే సపోజ్ నీకు కడుపు నొప్పి వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన విధంగా మెడిసిన్ వేసుకుంటావు. అంతేకాని నేనే మందును కనుక్కొని నేనే వేసుకుంటాను అంటావా? లేదు. ఎంతోమంది ఈ మార్గంలో ఆల్రెడీ వెళ్ళారు. మనం కూడా అదే మార్గాన్ని చేరితే మనం కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మళ్ళా మనం కొత్తగా ప్రయోగాలు చేసి కనుక్కునే పని ఏం లేదు. స్వామి బ్రహ్మానంద చెప్పాడు, ఆఖరికి జేబు దొంగతనానికి కూడా నీకు గురువు అవసరం. అలాంటప్పుడు నిగూఢ ఆధ్యాత్మిక విషయాలలో నీకు గురువు అవసరం లేదా? గురువు అంటే ఏమిటి? గు శబ్దవతు అంధకారశాత్ రూ శబ్ద తన్నిరోధక. అంధకార నిరోధిత్వాత్ గురు ఇది అభిధీయతే. అంటే గురు శబ్దంలో గు అంటే అంధకారం, రు అంటే దానిని తొలగించేవాడు, గురు అంటే అంధకారాన్ని నిర్మూలించేవాడు అని. మన గురుజనులు ఈ మంత్రదీక్ష తీసుకోమని చాలా హైలీ రికమెండ్ చేస్తారు. సద్గురు ద్వారా మంత్రదీక్ష తీసుకొని ఆయన నిర్దేశించిన విధంగా సాధనలు, ఉపాసనలు చేయాలి. వాళ్ళు చెప్పేది ఏమంటే, మంత్రదీక్ష అంటే మంత్రోపదేశం తీసుకొని వాళ్ళు ఆధ్యాత్మిక సాధకులు, సీకర్స్, ఆధ్యాత్మిక ముముక్షులు,
అలాంటి వారు మంత్రదీక్ష తీసుకొని వాళ్ళు తప్పకుండా మంత్రదీక్ష తీసుకోవాలి. మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు మంత్ర సాధన అంటే నామజపం చేయాలి. ఇంగ్లీష్లో మంత్రదీక్షను ఇనిషియేషన్ అంటారు. ఇనిషియేషన్ అంటే ప్రారంభించడము అని అర్థం. అంటే ఆధ్యాత్మిక జీవనము ప్రారంభించడము అని. అమ్మ శారదాదేవి ప్రత్యక్ష శిష్యులు, సన్యాసి శిష్యులు అందరూ జపం మీద చాలా ఎంఫసైజ్ చేశారు. అమ్మ చెప్పింది, నువ్వు రోజుకు 15-20 వేల సార్లు జపం చెయ్యి. దాని ద్వారా నీకు మనోశాంతి లభిస్తుంది. ఇది నా అనుభవం ద్వారా చెప్తున్నాను అని చెప్పింది అమ్మ. అమ్మ శారదాదేవి రోజుకు 1,00,000 జపం చేసేది. శ్రీమద్ స్వామి గీతానందజీ మహారాజ్ మన మఠం మిషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన రోజుకు 1,00,000 జపం చేసేవాడు. ఒకసారి ఒక భక్తుడు అమ్మని అడిగాడు, అమ్మ జపం యొక్క రహస్యం ఏమిటి అని. అప్పుడు అమ్మ చెప్పింది, ఒక గడియారాన్ని చూపిస్తూ చెప్పింది. ఆ గడియారంలో ముళ్ళు ఏ విధంగా అయితే టిక్ టిక్ మంటూ వెళ్తుందో అదేవిధంగా నువ్వు నామ జపం చేస్తూ వెళ్ళిపో. దాని ద్వారా సర్వం సిద్ధిస్తుంది. వేరే ఏమీ చేయవలసింది ఏమీ లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే గురుజనులు చెప్పేది, జపము చేస్తూ మనము ఇష్టదైవం మీద మనసును ఏకాగ్రం చేసి చేయాలి. అంటే రూపధ్యానం చేస్తూ జపం చేయాలి. లేకుంటే అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒకసారి స్వామి బ్రహ్మానంద ఎవరో అడిగారు, కుండలిని జాగృతం చేయడం ఎలా అని. ఆయన చెప్పాడు, ఫలానా మార్గాలు ఉన్నాయని వాళ్ళు చెప్తుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు జపధ్యానాల ద్వారా అది కుండలిని జాగృతం అవుతుంది. అన్ని పనులు చేస్తూనే మధ్యలోనే నామస్మరణ కూడా చేస్తూ ఉండాలి. ఆయన చెప్పాడు, ఎంతోమంది పాపులు కూడా నామస్మరణ ద్వారా ధరింపబడ్డారు. రోజుకు కనీసం 2 గంటల సేపు జపం చేయాలి అని చెప్పాడు. ఇంకో విషయం ఏమంటే, ఈ జపధ్యానాలు చేయకుండా ఉంటే కర్మను మనం అనాసక్త భావముతో చెయ్యలేము అని. దానికి జపధ్యానముల యొక్క సపోర్ట్ ఉండాలి. తురియాంజీ చెప్పాడు, సర్వవేళలా భోంచేసేటప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు అన్ని వేళల్లోనూ నామజపం చేస్తూ ఆయన చెప్పాడు. శ్రీరామకృష్ణులు దిక్సూచి యొక్క ఉదాహరణ ఇచ్చేవాడు. దిక్సూచి ఎప్పుడూ ఉత్తరం వైపుకు చూపిస్తూ ఉంటుంది. దానిని పక్కకు కదిపితే పక్కకు కదులుతుంది, వదిలిపెడితే మళ్ళీ ఉత్తరం వైపుకే చూపిస్తుంది. అదేవిధంగా ఆయన చెప్పాడు, ఇప్పుడు చూడు నేను నీతో మాట్లాడుతున్నాను, మాట్లాడడం ఆపగానే మళ్ళీ లోపల నామస్మరణ పోతా ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటే, ఈ జపాన్ని మెకానికల్గా చేసినా సరే దానికి ఫలితం ఉంటుంది అని చెప్తాం. ఎలాగంటే, గంగా నదిలోకి నీ అంతటి నీవు దూకినా సరే, ఎవరైనా నిన్ను తోసినా సరే నీకు గంగా స్నానము చేసిన ఫలం లభిస్తుంది. అదేవిధంగా జపం మెకానికల్ చేసినా కూడా దానికి ఫలం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, జపాన్ని మనం మెకానికల్గా చేయొచ్చు, భక్తి శ్రద్ధలు లేకుండా అనుకోకూడదు. అది పొరపాటు. మళ్ళీ భక్తి శ్రద్ధలతో చేయమని కూడా చెప్తారు. 1,00,000 సార్లు మెకానికల్గా చేయడం కంటే ఒక్కసారి భక్తి శ్రద్ధలతో నామాన్ని ఉచ్చరిస్తే అదే మేలు అని చెప్తారు. స్వామి రితజానందజీ మహారాజ్ అని ఫ్రాన్స్ సెంటర్ యొక్క అధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన తెలుగు స్వామీజీ. శ్రీరామకృష్ణ ప్రభుకు ఎడిటర్గా ఉండేవాడు 1940స్లో. ఆయన ఒకసారి ఎవరో అడిగారు, హౌ టు ఇంటెన్సిఫై ద స్పిరిచువల్ లైఫ్ అని. అంటే ఆధ్యాత్మిక జీవనాన్ని తీవ్రతరం చేయడం ఎలా? దానికి ఆయన చెప్పాడు, రిపీట్ ద మంత్ర విత్ మోర్ డివోషన్. అంటే మంత్రాన్ని ఇంకా భక్తితో జపించు అని. ఈ నామజపం గురించి హిందీలో ఒక మంచి పాట ఉంది. नाम जपन क्यों छोड़ दिया तुम, नाम जपन क्यों छोड़ दिया, क्रोध न छोड़ा झूठ न छोड़ा, क्रोध न छोड़ा झूठ न छोड़ा,
सत्य बचन क्यों छोड़ दिया तुम, नाम जपन क्यों छोड़ दिया। झूठे जग में दिल ललचा कर, असल वतन क्यों छोड़ दिया। झूठे जग में दिल ललचा कर, असल वतन क्यों छोड़ दिया। कौड़ी को तो खूब संभाला, लाल रतन क्यों छोड़ दिया तुम, नाम जपन क्यों छोड़ दिया। जिन सुमिरन से अति सुख पावे, तिनु सुमिरन क्यों छोड़ दिया। जिन सुमिरन से अति सुख पावे, तिनु सुमिरन क्यों छोड़ दिया। खालस एक भगवान भरोसे, खालस एक भगवान भरोसे, तन मन धन क्यों ना छोड़ दिया। नाम जपन क्यों छोड़ दिया तुम, नाम जपन क्यों छोड़ दिया। దీని అర్థం ఏమంటే నామజపన్ క్యోం చోడు దియా, నువ్వు నామజపాన్ని ఎందుకు వదిలిపెట్టావు. క్రోధున చోడ జూటున చోడ, సత్యవచన క్యోం చోడుది అంటే క్రోధాన్ని వదిలిపెట్టలేదు, అబద్ధాన్ని, జూట్ అంటే అబద్ధం, అబద్ధాన్ని వదిలిపెట్టలేదు, సత్యవచనాన్ని ఎందుకు వదిలిపెట్టావు. झूठे जग में दिल ललचाकर అసలు వతను క్యోం చోడుదియా. ఈ మిథ్యా జగత్తు కొరకు లాలూచిపడి అసలు వస్తువును, అసలు విషయాన్ని ఎందుకు వదిలిపెట్టావు. కౌడీ కోతో కూబు సమాల, లాలు రతను క్యోం చోడు. కౌడి, కౌడి అంటే చెల్లిగవ్వ, చెల్లిగవ్వను చాలా భద్రపరిచి పెట్టుకున్న ఎర్రటి రత్నాన్ని ఎందుకు వదిలిపెట్టావు. జిను సుమిరణ సే అతి సుఖ పావే, తిను సుమిరణ క్యోం చోడుదియా. ఏ స్మరణ ద్వారా అయితే అత్యంత సుఖాన్ని పొందగలవో ఆ స్మరణను ఎందుకు వదిలిపెట్టవు. కాలసు యొక్క భగవాను భరోసే, తను మన ధను క్యోమ్న చోడు. కాలస్ అంటే ఈ పాట రాసిన వ్యక్తి. ఆ కాలసు భగవంతుని మీద భరోసా పెట్టి తనువు మనము ధనం ఎందుకు వదిలేయడం లేదు, ఎందుకు భగవంతునికి సమర్పించడం లేదు. ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. ఒక పేదవాడు ఉండేవాడు. వాడు పేదరికంతో తన భార్య బిడ్డలను పోషించుకోలేక ఎంతో కష్టాలు పడుతున్నాడు. అప్పుడు వాడి భార్య వాడికి చెప్పింది, ఊరి బయట కుటీరంలో ఒక సాధువు ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన ఏమైనా మన పేదరికం తీర్చే మార్గం ఏమైనా చెప్తాడా, వెళ్ళి అడుగు అని. సరేనంటూ ఆ పేదవాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన యొక్క సమస్యను విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ సాధువు చెప్పాడు, నా దగ్గర ఒక రత్నం ఉండేది, దానిని ఎదురుగా ఉండే ఆ పొదల్లోకి విసిరేశాను, నువ్వు అక్కడికి వెళ్ళి వెతుకు, నీకు దొరుకుతుంది అని. పేదవాడు అక్కడ వెళ్ళి వెతికితే వాడికి రత్నం లభించింది. సంతోషంతో వాడు ఇంటికి వెళ్తున్నాడు. అలా ఇంటికి వెళ్తున్నప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సాధువు ఈ రత్నాన్ని అలా విసిరివేశాడంటే ఆయన దగ్గర దీనికంటే విలువైన రత్నం వేరే ఏమైనా ఉంటుంది అనుకున్నాడు. మళ్ళీ సాధువు దగ్గరికి వచ్చి ఆ విషయం అడిగాడు. సాధువు చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ కుటుంబ సమస్యలన్నీ తీర్చుకొనిరా, తర్వాత నీకు చెప్తాను. ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి ఆ రత్నాన్ని ఏమి దానితో తన సమస్యలు తీర్చుకుని మళ్ళీ వచ్చాడు సాధువు. అప్పుడు సాధువు అతడికి భగవంతుడి నామము అనేటటువంటి రత్నాన్ని ఇచ్చాడు. అది అత్యంత విలువమైనటువంటి రత్నం. మీరాబాయి యొక్క పాట ఒకటి ఉంది. పాయోజీ మైనే రామ రతన్ ధన్ పాయో, पायोजी मैंने राम रतन धन पायो, वस्तु अमौलिक दी मेरे सतगुरु, वस्तु अमौलिक दी मेरे सतगुरु, कृपा कर अपनायो, पायोजी मैंने राम रतन धन पायो, पायोजी मैंने రామ రతను ధను పాయో. దీని అర్థం, నాకు
రామరత్నము అనేటటువంటి ధనం లభించింది. ఈ అమూల్యమైన వస్తువును సద్గురు నా మీద కృప చూపి నాకు ప్రసాదించినాడు అని. ఇంకోటేమంటే ఆధ్యాత్మిక జీవితంలో తీర్థయాత్రలు చేయడం మంచిదే. తీర్థయాత్రలు చేసి మందిరములకు వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిది. ఇప్పుడు దానికంటే ముఖ్యమైనది ఏమంటే వి 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 షుడ్ మేక్ ఎ డైలీ పిల్గ్రిమేజ్ టు ద అవర్స్ ఆఫ్ మెడిటేషన్. అంటే ప్రతిరోజు మనం ఈ జపధ్యానాలు చేసే సమయంలో మన హృదయంలో భగవంతుని దర్శించాలి. ఇది డైలీ పిల్గ్రిమేజ్, డైలీ టు ద అవర్స్ ఆఫ్ మెడిటేషన్. డైలీ జపధ్యానం ఉదయము సాయంత్రము జపధ్యానాలు చేసే సమయంలో మన హృదయంలో భగవంతుని దర్శించాలి. కథామృతంలో ఒక పాట వస్తుంది, మంచి పాట. ఇది శ్రీరామకృష్ణుడికి ఎంతో ప్రియమైనది. కథామృతంలో దాదాపు 10 సార్లు వస్తుంది. మన తెలుగు కథామృతంలో కూడా అనువాదం లభిస్తుంది, బెంగాలీ పాట. గయ గంగ ప్రభసాది కాశీ కాంచి కేవా చాయ్, కాళీ 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 బోలే అజపా జది పురాయ్. గయ గంగ ప్రభసాది కాశీ కాంచి కేవా చాయ్, त्रिसंध्या जे बोले काली पूजा संध्या शेकी चाय. त्रिसंध्या जे बोले काली पूजा संध्या शेकी चाय. संध्याता संध्याने फेरे कबू संधी नाही पाय. गय गंग प्रभासादी काशी कांची केबा चाय. దీని అర్థం ఏమంటే గయా గంగా ప్రభాస్ కాశీ కాంచి, ఈ విధంగా పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళే అవసరం ఏముంది. కాళీ 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 బోలే అజపా జతిపుర, నిరంతరము కాళీ కాళీ నామస్మరణ చేస్తుంటే అలా వెళ్ళే అవసరం ఏముంది. త్రిసంధ్యా జేబోలే కాళీ పూజా సంధ్యా షేకీచ, 3 సంధ్యల్లోనే ఎవరైతే కాళీనామాన్ని ఉచ్చరిస్తున్నాడో వాడికి పూజ సంధ్య అంటే సంధ్యావందనం అవి చేసే అవసరం ఏముంది. సంధ్యాతార్ సంధానే పేరు కబూ సంధి నాహీప, సంధ్య ఎల్లప్పుడూ వాడు ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణలో నిమగ్నమైనాడు. భగవంతుని నామస్మరణ మిగతా కార్యక్రమాల్లో నిమగ్నమై భగవంతుని నామాన్ని విస్మరించినప్పుడు అప్పుడు వాడికి ఇది సంధ్య వచ్చినప్పుడు, ఇప్పుడు ఇది సంధ్య వచ్చింది, నువ్వు సంధ్యావందనం చెయ్యని వాడికి గుర్తు చేయడం కోసం సంధ్య ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. అది ఎప్పుడు దానికి విజయం చేయలేకపోతుంది. ఎందుకంటే వాడు నిరంతరం కాళీనామస్మరణలోనే ఉన్నాడు. అది. ఇంకోటి ఏమంటే మన మంత్రాన్ని బీజ మంత్రము అంటారు. బీజము అంటే విత్తనం. ఏ విధంగా అయితే విత్తనాన్ని నాటి నీరు పోసి ఎరువు వేస్తే అది చెట్టుగా పెరిగి పళ్ళు పువ్వులు ఇస్తుంది. అదేవిధంగా ఈ బీజ మంత్రాన్ని మనం జపిస్తూ పోతే ఆధ్యాత్మిక దర్శనము అనే ఫలం లభిస్తుంది. ఒక పాట ఉంది కథామృతంలో, మను రే కృషి కాసు జానోన, మోను రే కృషి కాసు జానోన, এমন মানব জমি রইল পতি आबाद कर ले फल तो सोना, मोनो रे कृषि काज जानो ना. काली नामे दाव रे बेड़ा फसले तछरूप हो बेना. काली नामे दाव रे बेड़ा फसले तछरूप हो बेना. शेजे मुक्त केशिर शक्त बेड़ा तार काचेते यम घेशेना. मोनो रे कृषि काज जानो ना, मोनो रे कृषि काज जानो न. अद्य किं वा शताब्दान्ते बाजाप्त हो बे जानो न. अद्य किं वा शताब्दान्ते बाजाप्त हो बे जानो न. এখন আপন এক তারে ছুটিয়ে ফসল কেটে নে না. মনো রে কৃষি কাজ জানো না, মনো রে কৃষি কাজ জানো না. गुरु दत्ता बीज रोपण करे भक्ति बारी सेंचे देना. गुरु दत्ता बीज रोपण करे भक्ति बारी सेंचे देना. एका जदि ना पारिस मन राम प्रसाद
কেশঙ্গেনেন মনরে কৃষি কাজ জানো না, మోనోరై కృషి కాజు జానోనా. దీని అర్థం ఏమంటే, ఓ మనస్సా, నీకు వ్యవసాయం ఎలా చేయాలో నీకు తెలియదు. నీ జీవితం అనే భూమి బీడువారి ఉంది. నువ్వు కనుక కష్టపడి పని చేస్తే మంచి ఈ ఈ పంట లభిస్తుంది. ఖాళీనామం అనే దానితో నువ్వు కంచె వెయ్యి, అప్పుడు పంట నష్టం కాకుండా ఉంటుంది. ఆ కంచె, ఆ ఖాళీనామము అనేటువంటి కంచె ఎంతో దృఢమైనది, శక్తివంతమైనది. దాని దగ్గరికి యమధర్మరాజు కూడా రావడానికి భయపడతాడు. మనము ఎప్పుడో ఒకప్పుడు, ఈరోజో ఎప్పుడో ఒకప్పుడు ఈ భూమిని వదిలిపెట్టవలసింది, అంటే జీవితాన్ని వదిలిపెట్టవలసింది. అంతకు ముందే నువ్వు మంచి పంటను కోసి సిద్ధపరిచి పెట్టుకో. గురువు ఇచ్చినటువంటి బీజమంత్రం, దాన్ని నాటి భక్తి అనే నీటి పొయ్యి దాని ద్వారా అది బాగా పెరుగుతుంది. నువ్వు ఒక్కడివే ఇది చేయడానికి కష్టం అనిపిస్తే రాంప్రసాద్కు నీకు సహాయానికి పిలువను. రాంప్రసాద్ అంటే ఈ పాటను రాసిన వ్యక్తి, ఆయన పేరు. స్వామి చైతన్యజీ మహారాజ్ అని అమెరికాలో సెయింట్ లూయిస్ సెంటర్ యొక్క ఇన్ఛార్జ్ స్వామీజీ. ఆయన బెంగాలీలోనూ ఆంగ్లంలోనూ ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో పుస్తకాలు రాశాడు. గొప్ప సేవ చేశాడు ఈ పుస్తకాలు రాసి. తెలుగులో ఉన్నటువంటి దైవంతో సహజీవనం 2 భాగాలు, అవి ఆంగ్లంలో ఆయన రాసిన పుస్తకాలకు అనువాదాలు. గాడ్ లివ్డ్ విత్ దెమ్, దే లివ్డ్ విత్ గాడ్ అని. ఇంకా ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. శారదాదేవి జీవిత చరిత్ర, మహేంద్రనాథ్ గుప్తా జీవిత చరిత్ర, గిరీష్ చంద్ర ఘోష్ జీవిత చరిత్ర, స్టోరీస్ ఆఫ్ వేదాంత మాంక్స్ అని, అంటే 2nd జనరేషన్ సాధువుల యొక్క జ్ఞాపకాలు రాశాడు ఆయన. ఆ స్టోరీస్ ఆఫ్ వేదాంత మాంక్స్లో ఒక సంఘటన ఉంది. 1961లో ఈ చైతన్యజీ మహారాజ్, అప్పుడు ఆయన పేరు బ్రహ్మచారి గౌర్, ఆయన శ్రీమద్ స్వామి శంకరానందజీ మహారాజ్, మన మఠం మిషన్ యొక్క 7వ ప్రెసిడెంట్. ఆయన దగ్గర మంత్రదీక్ష తీసుకొని తర్వాత బోధాత్మానందజీ అనే స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు ప్రణామం చేయడానికి. ఆ బోధాత్మానందజీ అంటే ఆయన బ్రహ్మచారి, బేలూరు మఠంలో ఉన్న బ్రహ్మచారీస్ ట్రైనింగ్ సెంటర్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్. ఆయన గొప్ప పండితుడు, గొప్ప ఆధ్యాత్మిక సంపన్నుడు. ఎంతోమంది బ్రహ్మచారులను ఆయన సన్యాస జీవనంలోనికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన అవుతే చదువుకున్న వాళ్ళు ఆయన గౌరవంతో తలుచుకుంటారు. ఒకసారి క్లాసులో ఎవరో ఒక బ్రహ్మచారి కాస్త వెటకారంగా, మీకేమైనా అనుభూతి కలిగిందా అని అడిగితే దానికి ఆయన చెప్పాడు, నాకు అనుభూతి కలగకపోతే నేను 40 సంవత్సరాలు ఇక్కడ కూర్చుని గడ్డి కోస్తున్నానా అని. సో ఈ బ్రహ్మచారి గౌర్ ఆ బోధాత్మజీ దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి చెప్పాడు, మంత్రదీక్ష తీసుకున్నాను. ఆయన బోధాత్మజీ అడిగాడు, నువ్వు గురువుకు గురుదక్షిణ సమర్పించావా అని. ఆ బ్రహ్మచారి చెప్పాడు, అవును స్వామీజీ, నేను కొన్ని ₹1 పువ్వులు పళ్ళు, ₹1 గురుదక్ష ఇవి సమర్పించాను. అప్పుడు ఆయన బోధాత్మ చెప్పాడు, లేదు నువ్వు గురుదక్షిణ సమర్పించలేదు అని. ఆ బ్రహ్మచారి చెప్పాడు, ఇచ్చాను స్వామీజీ, నేను ఆయనకు ₹1 పువ్వులు పళ్ళు, ₹1 దక్షిణ ఇచ్చాను. దానికి ఆయన చెప్పాడు, నిజమైన గురుదక్షిణ ఏమిటో తెలుసా? ఇప్పుడు నీ గురువు ఈరోజు నీ హృదయంలో బీజమంత్రాన్ని నాటాడు. నువ్వు జపధ్యానాలు చేస్తూ పోతే అది ఆ బీజము చెట్టుగా ఎదిగి ఈ ఫలం ఇస్తుంది. అది ఏమిటంటే భగవత్ సాక్షాత్కారము అనే ఫలం. ఆ ఫలాన్ని నువ్వు గురువుకు సమర్పించాలి. అదే నిజమైనటువంటి గురుదక్షిణ. గురువు శిష్యు దగ్గర నుంచి ఎదురు చేసేది ఆ దక్షిణ ఇవ్వాలి. ఇంకో విషయం అంటే, అమ్మ శారదాదేవి చెప్పింది, మన భగవంతుణ్ణి ఆయన కృప ద్వారానే ఆయన దర్శించగలం. అంతేకాని మన మీద తపస్సులు చేసి జపధ్యానాలు చేసి దాని ద్వారా భగవంతుని దర్శించగలం ఉంటే అది పొరపాటు. ఒకసారి ఒక సాధువు ఋషికేశ్ నుంచి అమ్మకు ఉత్తరం రాశాడు, అమ్మ, నేను ఇంత తపస్సు చేస్తున్నాను, ఇంత జపము ధ్యానం చేస్తున్నాను, అయినప్పటికీ నాకు భగవద్ దర్శనం కలగడం లేదు, ఎందుకు అంటే అప్పుడు అమ్మ అతడికి రిప్లై రాయించింది, భగవద్ దర్శనం అంటే అదేదైనా మార్కెట్కి వెళ్ళి డబ్బులు చెల్లించి కాయగూరలు
కూరగాయలు కొన్నట్లు కాదు. ఆహ్, హ్మ్. భగవంతుని మనము ఆయన కృప ద్వారా దర్శించగలం. అంతేగాని మన జపధ్యానం ద్వారా దర్శించుకుంటే అది పొరపాటు. తుర్యాన్జీ మహారాజ్ చెప్పాడు. మనం చేసే సాధనలు, మనం చేసే జపధ్యానాలు అన్నీ మన యొక్క రెక్కలు అలసిపోవడానికే. అంటే అది గు శ్రీరామకృష్ణులు చెప్పినటువంటి దృష్టాంతం మనసులో పెట్టుకొని చెప్పి ఓడ స్తంభం మీద ఉన్నటువంటి పక్షి నలువైపు సముద్రంలో ఓడ పోతా ఉంది. ఆ స్తంభం పై నుంచి ఆ పక్షి నలువైపులా వెళ్ళి ఎక్కడా భూమి కనిపించక మళ్ళీ ఈ స్తంభం మీదనే వచ్చి వాలింది. అది ఆ విధంగా మనం చేసే సాధనలన్నీ మన రెక్కలు అలసిపోవడానికి అని చెప్పాడు తుర్యానజీ మహారాజ్. ఇంకోటేమంటే మనం ప్రారబ్ధ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తీరవలసింది. అయితే అమ్మ చెప్పింది ఏమంటే జపము చేయడం వల్ల ఆహ్, జప దాని ద్వారా ప్రారబ్ధం యొక్క తీవ్రత తగ్గుతుంది అని. ఉదాహరణకు ప్రారబ్ధవశాత్తు నీకు కాళ్ళు పోవలసి ఉంటే ఒక చిన్న సూది గుచ్చుతోని అది సరిపోతుంది అని. స్వామి ప్రభవానందజీ మహారాజ్ అని అమెరికాలో హాలీవుడ్ సెంటర్ యొక్క స్థాపకుడు ఆయన. ఆయన గొప్ప మేధావి, గొప్ప ఇంటలెక్చువల్. ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన స్వామి బ్రహ్మానందజీ యొక్క శిష్యుడు. బ్రహ్మానంద బోధనలను ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసింది ఆయనే ప్రభవానందజీ. ఆ పుస్తకం పేరు ఎటర్నల్ కంపానీ. ఆయన ఒకచోట చెప్పాడు. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకసారి బృందావన్ వెళ్ళాడు. అప్పుడు ఊరి బయట కుటీరంలో గొప్ప సాధువు ఉన్నాడు అని విని ఆయన దర్శించుకోవడానికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రణామం చేసి దర్శించుకున్నాడు. ఆ సాధువు గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లు ఈయన గ్రహించాడు ప్రభవానందజీ. అప్పుడు ఆ సాధువు అన్నాడు, మీకు ఇంతటి ఉన్నత ఆధ్యాత్మిక స్థితి ఎలా కలిగింది? ఆ సాధువు రెండే అక్షరాలు చెప్పాడు, నామ అని. అంటే నామం ద్వారానే నాకు ఇంత ఉన్నతమైన స్థితి లభించింది అని ఈయన అర్థం చేసుకున్నాడు. ఆ సాధువు వేరే ఏమీ మాట్లాడారు. ఆయనకు ప్రణామం చేసి ప్రభావానందజీ వెళ్ళిపోయాడు. భాగవతంలో అజామిలోపాఖ్యానం అని వస్తుంది. అజామిలుడు విప్రుడు, సద్బ్రాహ్మణుడు, వైదిక నిష్ఠాపరుడు, వైదిక కర్మలు నిర్వర్తించేవాడు. అటువంటి వాడు ఒక వేశ్య పట్ల ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకున్నాడు. అతడికి 10 మంది సంతానం. 10 మందిలో ఆఖరి వాడి పేరు నారాయణ. నారాయణ అంటే అజామిలుడికి ఎంతో ప్రీతి. అజామిలుడు ఈ వైదిక అనుష్ఠానాలన్నీ వదిలిపెట్టి కుటుంబాన్ని పోషించడం కోసము జూదము, దొంగతనాలు చేయడం, ఈ విధంగా అక్రమ కార్యాలన్నీ చేస్తూ ఉండేవాడు. ఆ అజామిలుడు ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు వాడిని తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చారు. యమదూతలను చూడగానే అజామిలుడు భయంతో నారాయణ అని పిలిచాడు. తన కుమారుని పిలిచాడు నారాయణ. నారాయణ అనగానే విష్ణుదూతలు వచ్చి ఇతన్ని వైకుంఠానికి తీసుకువెళ్ళాలి. ఇతడు ఆఖరి క్షణంలో నారాయణ నామస్మరణ చేశాడు. తర్వాత యమధర్మరాజు ముందు యమదూతలకు విష్ణుదూతలు పెట్టి విచారణ జరుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు చెప్పారు, ఎవరైనా సరే ఆఖరి క్షణంలో ఎవరినైనా పిలుస్తున్నట్లయితే కానీ, ఎవరినైనా నిందిస్తున్నట్లయితే కానీ, యాజ్ ఎ జోక్ కానీ చెప్తే అతనికి ఈ వైకుంఠానికి వెళ్ళే అర్హత లభిస్తుంది. తర్వాత అజామిలుడు వైకుంఠం వెళ్ళి విష్ణువు యొక్క సేవలో కాలం గడిపాడు. ఓ పాట వస్తుంది కథామృతంలో, బెంగాలీ పాట. আমি দুর্গা 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 বলে মা যদি মরি, আমি দুর্গা 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 বলে মা যদি মরি, আখেরে দিনে না তারও কেমনে জানা যাবে গো শঙ্করী, আমি দুর্গা 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 বলে মা যদি মরি, নাসিক ব্রাহ্মণ হত্যা করি ভ্রূণ, সুরাপানাদি বিনাশী নারী, নাসিক ব্রাহ্মণ হত্যা করি ভ্রূণ,
सुरापानादि विनाशिनारी, ये सब पातक ना भाविती लेक, ब्रह्मोपद निते परी। আমি দুর্গা 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 বলে মা যদি মরি। దీని అర్థం ఏమంటే, అమ్మా నేను దుర్గా దుర్గా అని నీ నామాన్ని ఉచ్చరిస్తూ కనుక చనిపోతే నువ్వు ఆఖరికి ఈ దీనుణ్ణి ఏ విధంగా నువ్వు తరింప చేయవో అది తెలుసుకుంటాను. నీ దుర్గా దుర్గా అని నామాన్ని జపిస్తూ నేను చనిపోతే ఈ దీనుణ్ణి ఆఖరికి నువ్వు ఏ విధంగా తరింపచేయవో నేను తెలుసుకుంటాను. నాశీ గో బ్రాహ్మణ్ హత్యాకరీ భ్రూ, నేను గోహత్య, బ్రాహ్మణ హత్య, భ్రూణ హత్య అంటే అబార్షన్ ఇవన్నీ చేసి ఉండొచ్చు గాక. సురాపాన అది వినాశినాది, సురాపానం అంటే మద్యపానం, వినాశీనాది అంటే స్త్రీ హత్య, ఇంతటి ఘోర పాతకాలను అన్నిటి చేసి ఉండొచ్చు కాక. అయినప్పటికీ నీ నామాన్ని జపిస్తూ నేను కనుక చనిపోతే నాకేమీ భయం లేదు, నేను బ్రహ్మపదాన్ని చేరుకోగలను అని అర్థం. జపాన్ని మనము 3 విధాలుగా ఉచ్చరించవచ్చు. ఫస్ట్ ఏమంటే వాచిక జపము. వాచిక జపము అంటే బిగ్గరగా ఉచ్చరించాలి, ఇతరులు కూడా వినేటట్లు ఉచ్చరించడం. తర్వాత ఉపాంశ జపం. ఉపాంశ జపం అంటే కేవలం పెదవులు కదులుతూ ఉంటాయి, లోపల నామస్మరణ పోతా ఉంది. మనసును భగవంతుని ఇష్టదైవం మీద మనసు పెట్టి ఉపాంశ జపం చేయడం. ఇంకా దానికంటే ఉత్తమం అంటే మానసిక జపం. ఈ మానసిక జపం సర్వవేళలోనూ అన్ని పరిస్థితుల్లోనూ చేయవచ్చు. అన్నిటికంటే ఉత్తమమైనది మానసిక జపం. అమ్మ శారదాదేవి చెప్పింది, చేతి వేళ్ల మీద మంత్ర జపం లెక్క పెడుతూ వేళ్లను సార్థకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధనలు చేసి మనుష్య జన్మను మనం సార్థకం చేసుకోవాలి. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.